నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండి. మోస్ట్‌లీ 8-10 అవర్స్ డెస్క్ దగ్గర వర్క్ ఉంటది. ఫస్ట్‌లో నేను ఇంతకు ముందు కూడా కొంచెం డైట్స్ ఫాలో అయ్యాను. బిఫోర్ కమింగ్ టు ఫిటిక్ లైక్ సమ్ రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్ దగ్గరే. సో, అక్కడ ఎలా ఉండేదంటే దే లిమిట్ ది క్వాంటిటీ ఆఫ్ యువర్ ఫుడ్. ఇంత తినాలి, ఇంతే తినాలి, ఇంత తినాలి అని. ఫస్ట్ 2 వీక్స్ మాత్రం అసలు చాలా హారిబుల్ ఉంటది. ఫుల్ క్రేవింగ్స్ అండ్ ఆల్. టైం ఎప్పుడవుద్ది, వెన్ ఇస్ ద నెక్స్ట్ మీల్ అన్నట్టు ఉండేది. సో, అలా ఒకరోజు సడన్ గా ఫిటిక్ వాళ్ళది ఒక ఇన్‌స్టా రీల్ చూసాను. లైక్ హౌ యువర్ ప్లేట్ షుడ్ బి లైక్ ఇట్ షుడ్ బి లైక్ కొంచెం కార్బ్స్, కొంచెం ప్రోటీన్, కొంచెం ఫ్యాట్, ఫైబర్ ఇవన్నీ కలిసి ఉండాలి. దెన్ ఓన్లీ మన బాడీకి సరిపడా అన్ని వస్తాయి అండ్ విల్ బి యాక్టివ్ అండ్ ఆల్ అని చూసాను. ఐ కాంటాక్టెడ్ ఫిటిక్. సో దట్స్ హౌ ఐ కేమ్ టు నో. బట్ గుడ్ థింగ్ విత్ దిస్ ఫిటిక్ ఏంటంటే, ఐ మీన్ వాట్ ఎవర్ డైట్ దట్ కిరణ్ మై గేవ్, ఇట్ వాస్ వెరీ వెల్ సఫిషియంట్. అంటే ఆకలి ఇస్తుంది అనే ఫీలింగ్ ఏమి ఉండదు. సో ఫార్ 1 month అవుతుంది అండ్ ఐ లాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ యాజ్ వెల్. అలా అని చెప్పి ఇంతకు ముందు నేను ఫాలో అయినప్పుడు ఇన్ ఎడిషన్ టు వెయిట్ ఐ ఫెల్ దట్ ఐ లాస్ట్ సమ్ మజిల్ యాజ్ వెల్. ఈసారి అలా లేదు. ఐఎమ్ నాట్ లూజింగ్ ఎనీ మజిల్. అండ్ మీ సైడ్ నుంచి ఎలా ఉంటది అండ్ నా సైడ్ నుంచి నా రిక్వైర్మెంట్స్ ఏంటి అవన్నీ కూడా డీటెయిల్ గా తీసుకొని యూ హావ్ అష్యూర్డ్ మీ యాజ్ వెల్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి హార్డ్. నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత ఇది అలా ఉండదు అని మీరు అష్యూర్ చేశారు. జస్ట్ వన్ థింగ్, డోంట్ హెసిటేట్, జస్ట్ కాల్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంతే.